Hello aspirants, welcome to Bhagyalaxmi IAS Institute, where passion meet purpose. Today we are going to learn about APPSC PYQs. సో మనం ఇంతకు ముందు అయితే PYQs చూసాము. ఇది గ్రూప్ 2 పేపర్ అండి. సో ఈ రోజు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 32. విచ్ మూవీ వోన్ ద ఆస్కార్ ఫర్ ద బెస్ట్ ఫిలిం ఇన్ 2018? ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, 2018లో ఏ సినిమాకి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది? ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, ద పోస్ట్, ద డంకిక్ అండ్ ద రెవెనెంట్ అండ్ ద షేప్ ఆఫ్ వాటర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ద షేప్ ఆఫ్ వాటర్. ఓకే, సో మనం ఇంకా నెక్స్ట్ మరి షేప్ ఆఫ్ వాటర్ మూవీ ఏంది అసలు అంటే ఇప్పుడు మనకి ఆస్కార్ అవార్డు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద షేప్ ఆఫ్ వాటర్. సో ద బెస్ట్ ఫిలిం ఇన్ 2018 ఆస్కార్ కి ఇది లైక్ ఆస్కార్ కోసము ఆస్కార్ వచ్చిన మూవీ అని చెప్తాం. ఇప్పుడు రీసెంట్ గా ఏ మూవీకి ఆస్కార్ వచ్చింది మీ అందరికీ తెలుసు. సో మనకి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా, ఆస్కార్ ఏ మూవీకి వచ్చిందో. అందరికీ చాలా ఇష్టమైన మూవీ కూడా చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ డైరెక్టెడ్ బై, మరి దీనికి డైరెక్షన్ ఎవరు చేశారు? ఏదైనా ఆస్కార్ వచ్చినప్పుడు ఆ మూవీకి డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, సినిమా హీరో కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. సో అలాంటివి చూసుకోవాలి. ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మరి డైరెక్టర్ ఎవరు అని అంటే చూడండి, ఇక్కడ గిలెర్మో డెల్ టోరో. సో ఈ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, మనకి వర్డ్స్ కొంచెం కొత్త కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ నోటబుల్ ఆస్కార్ విన్స్. అసలు 2018లో ఇంకా ఏమేమి ఆస్కార్స్ వచ్చాయి అండ్ ఈ 2018 మాత్రమే కాకుండా మనకి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం 23లో ఎగ్జామ్ రాసాము, 24లో ఎగ్జామ్ రాసాము అనుకోండి, 23లో వచ్చిన ఆస్కార్స్ కూడా మీరు చూసుకోవాలి. ఓకేనా, సో దీన్ని ఏమంటారు, అఫీషియల్లీ నోన్ యాజ్ ద 90th అకాడమిక్ అవార్డ్. ఏది 2018లో జరిగింది. ఓకేనా, ఇట్ రికగ్నైజ్డ్ ద ఎక్సెప్షనల్ టాలెంట్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డు ఎందులో వచ్చింది? ఇది మనకి ఇది చూసుకోవాలి, అసలు ఆస్కార్ అవార్డు ఏ ఫీల్డ్ లో ఇస్తారు, అసలు ఆ ఫీల్డ్స్ ఏంటివి. ఓకేనా, అవి కూడా చూసుకోవాలి మనం. సో ఫిలిం ఇండస్ట్రీ. సో బెస్ట్ ఫిలిం గా మనకి ఏ సినిమాకి వచ్చింది? ద షేప్ ఆఫ్ వాటర్ మూవీకి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు మనం యాక్టర్ ఎవరు కూడా చూసుకోవాలి, బెస్ట్ యాక్టర్ ఎవరికి వచ్చింది అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఎవరికి వచ్చింది, ఇలాంటివి కూడా చూసుకోవాలి. ఓకేనా, బెస్ట్ డైరెక్టర్ ఎవరికి వచ్చింది, అలాంటి కొన్ని మనం బెస్ట్ గా వచ్చిన ఏమని ఉంటే చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సెలబ్రేటింగ్ ద సినిమాటిక్ ఎక్సలెన్స్. సో అబౌట్ ద ఆస్కార్ తీసుకుంటే, ఆస్కార్ అనేది మనకి అందరికీ తెలిసిందే. అది అసలు మరి అది ఎవరు ఇస్తున్నారు ఏంటి, ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే ప్రజెంటెడ్ యాన్యువల్లీ. ఏంటి ఇక్కడ ప్రజెంటెడ్ యాన్యువల్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు. బై ద అకాడమీ ఆఫ్ ఏ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్. ఓకేనా, ఆర్ట్ అండ్ సైన్స్. చూడండి ఇక్కడ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్, AMPAS. ఇది గుర్తుపెట్టుకోవాలండి ఫుల్ ఫామ్ కూడా. ఓకేనా, అండ్ దీస్ అవార్డ్ అక్నాలజ్ ద బోత్, దేనిలో ఇస్తారు, ఆర్టిస్టిక్ అండ్ టెక్నికల్ బ్రిలియన్సెస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కూడా రావడం జరుగుతుంది, చూసుకోవాలి. నెక్స్ట్ విచ్ కంపెనీ మేక్స్ ద ఫైటర్స్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ రఫేల్. సో రఫేల్స్ అందరికీ తెలుసు. రఫేల్స్ గురించి ఇప్పుడు మనం కొత్తగా మనకి రీసెంట్ గా లాంచ్ అయిన ఏంటి కూడా చూసుకోవాలి. ఇది 2018 పేపర్ కాబట్టి మీకు నేను ఇప్పుడు అక్కడ ఆ టైంలో వచ్చిన కరెంట్ అఫైర్స్ నుంచి ఇది వచ్చింది. సో ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ లో ఏముంది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, సో ఇది డసల్ట్ ఏవియేషన్ అండి. సో రైట్ ఆన్సర్ ఈజ్ డసల్ట్ ఏవియేషన్. సో డసల్ట్ రైఫల్ గురించి తీసుకుంటే ఇది వచ్చేసి ఓమ్ని రోల్ ఫైటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. తర్వాత మ్యానుఫ్యాక్చర్, మరి ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దీన్ని అంటే డసల్ట్ ఏవియేషన్. ఓకేనా, మరి డసల్ట్ ఏవియేషన్ గురించి తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటి, ఎందుకు, స్పెషలైజేషన్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా, సో ఇది వచ్చేసి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకేనా, ఫార్మడబుల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నోన్ యాజ్ ఏ రఫేల్. ఓకే, రఫేల్ అని అంటారు కదా అలా. తర్వాత ఓమ్ని రోల్ ఎయిర్ క్రాఫ్ట్. ఓమ్ని రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి కూడా చూసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం ఓమ్ని జెల్ అని అంటాం అంటే ఏంటి, ఇక్కడ సింగిల్ గా అంటే ఏమంటారు, ఎలోన్ గా కూడా ఫైట్ చేయగలుగుతారు అని అంటారు కదా, ఆ విధంగా. ఓకేనా, రఫేల్ హ్యాస్ ఎర్నెడ్ ద చూడండి మోనికర్ అండ్ ఓమ్ని రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సిగ్నిఫైయింగ్ ఇట్స్ ఎక్సెప్షనల్ వర్సిలిటీ అండ్ క్యాపబిలిటీ టు ఎక్సెల్ ఇన్ వేరియస్ రోల్స్. అంటే చాలా రోల్స్ లో కూడా తన క్యాపబిలిటీ అది చూపించగలదు, డిఫరెంట్ రోల్స్ లో. తర్వాత మరి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని? 2001లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ద ఫ్రెంచ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ద రఫేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2001. ఇట్ స్టాండ్స్ ఇన్ ట్విన్ ఇంజన్. ఇది కూడా చూసుకోవాలి కొంచెం, అంటే మినిమం ఐడియా కోసం. అండ్ మల్టీ రోల్ ఫైటర్ అండ్ మెటిక్యులస్ డిజైన్డ్. సో ఇవి చూసుకోవాలన్నట్టుగా. ఇప్పుడు ఎందుకు దాన్ని మనకు అంత స్పెషలైజేషన్ ఎందుకు ఇస్తున్నాము, ఓమ్ని రోల్ అని ఎయిర్ క్రాఫ్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ ఒకటే చేయగలుగుతుంది కదా. సో అలా చూసుకోవాలి మనం. మరి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనిలో ఎవరెవరు రోల్ ఉంది. ఓకేనా, మరి ఓన్లీ ఫ్రెంచ్ వాళ్ళకి సర్వ్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ సర్వ్ ద ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ బట్ ఆల్సో caters to carriers based operations within the French Navy.
ఓకే. నెక్స్ట్ కీ ఫీచర్స్ అండ్ సిగ్నిఫికెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి తీసుకుంటే ఇదొచ్చేసి 4th జనరేషన్ జెట్ అండ్ సెమీ స్టెల్త్ కేపబిలిటీస్, ఇంపోజింగ్ ద ఫైర్ పవర్ అండ్ ఇండియాస్ మైల్ స్టోన్ అక్వైజేషన్. సో ఎస్పెషల్లీ ఇలాంటివి చూసుకోవాలి. మన ఇండియాకి అంటే ఇండియా రిలేటెడ్ గా ఏమున్నది ఏంటి అని. సో ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ బై ఇండియా ఇన్ 2021. సో మరి ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఈ ఏదైతే మనకి ఫైట్ చేయడానికి ఉంటాయి కదా ఆయుధాలు. సో అలాంటి అప్పుడు మనం చూసుకోవాలన్నట్టుగా. అప్పుడు మనకి రాఫెల్ తీసుకొచ్చారు. ఇంకా మనం ఏమైనా కొత్తగా తయారు చేస్తున్నాం, ఇండియా నుంచి ఏమేమి ఉన్నవి. సో ఇలా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ పార్ట్ ఆఫ్ లో కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎస్ఐ? ఓకేనా, యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్. సో దీని యొక్క యూనిట్స్ ఏమంటున్నారు? హెన్రీ. సో ఇక్కడ మనకి ఫారెడ్, ఓమ్ అండ్ క్యాండెలా అండ్ హెన్రీ. సో ఇవన్నీ మనకు తెలిసినవే, చిన్నప్పుడు చదువుకున్నవే. హెన్రీ అంటే ఏంటి చూసుకుంటే సరిపోతుంది. అందరూ చిన్నప్పుడు ఫిజిక్స్ లో చదివి ఉన్నారు. సో ద రోల్ ఆఫ్ ఇండక్టర్ తీసుకుంటే స్టోరింగ్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకేనా. Next come to the next question. Researcher of which institution have created a metamaterial, okay na, metamaterial that can protect soldiers from detection by enemy radars. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? రీసెర్చర్స్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ యొక్క రీసెర్చర్స్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ మెటా మెటీరియల్ క్రియేట్ చేశారు. అండ్ దట్ కెన్ ప్రొటెక్ట్, ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది? సోల్జర్స్ ని. ఫ్రమ్ దేర్ నుంచి? డిటెక్షన్ బై ఎనిమీ రాడర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మరి ఏ ఇన్స్టిట్యూట్ అని అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ కాన్పూర్ అన్నారు, అండ్ కారంగపూర్ అన్నారు, చెన్నై అన్నారు, తిరుపతి అన్నారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఓకేనా. సో మీరు ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, స్టెల్తీ డిఫెన్స్. ఐఐటి కాన్పూర్. ఇప్పుడు ఐఐటి కాన్పూర్ గురించి తీసుకుంటే మెటా మెటీరియల్ అడ్వాన్స్మెంట్ తీసుకుంటే ఏమేముందో చూద్దాం. సో ఇక్కడ కాన్పూర్ గురించి మీరు అంటే నేను ఒకటి పెట్టాను, బట్ మీరు రిమైనింగ్ కూడా చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్, మెటా మెటీరియల్ మాస్టరీ, తర్వాత స్టెల్తీ అప్లికేషన్స్ ఏంటి, అడాప్టివ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఇండిజీనియస్ సపోర్ట్. అంటే ఇంత డెప్త్ గా అవసరం లేకపోయినా కూడా మినిమం నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. ఓకేనా. ఇట్ వాజ్ లైక్ చూడండి, టెక్స్టైల్ బేస్డ్ మెటా మెటీరియల్ డిజైన్డ్ ఫర్ రాడర్ అబ్జర్ప్షన్. తర్వాత స్టెల్తీ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏముంది? ఎసెన్షియల్లీ దే యాక్ట్ యాజ్ ఏ కవర్ట్ షీల్డ్ ఎగనిస్ట్, దేనికి ఎగనిస్ట్ గా? ఎనిమీ రాడర్ డిటెక్షన్ కి ఎగనిస్ట్ గా వీటికి ఏముంటాయి? కవర్ షీల్డ్స్ ఉంటాయి. ఓకేనా. సో అప్పుడు అవి ఏమవుతుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత గ్రౌండ్ వెహికల్స్, ఇదేంటి? ఇట్ అప్లైడ్ ఇన్ ద యూనిఫామ్ అండ్ అప్లైడ్ టు గ్రౌండ్ వెహికల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవాయిడ్ ద మోషన్ డిటెక్టింగ్ గ్రౌండ్ సెన్సార్స్ అండ్ థెర్మల్ ఇమాజినింగ్ సిస్టమ్. సో చూసుకోవాలంటే మనకి గాలిలో, నీళ్ళలో, వాటర్లో ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఏదైనా ఒకటి చదివినప్పుడు దాని గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే మనం చదువుకుంటే ఇది మనకి బోత్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, అడాప్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇదేంటిది? ఫ్లెక్సిబిలిటీ ఉంది దీనికి. సో ఇది ప్లస్ పాయింట్ కదా. ఇంకొకటి ఇండిజినియస్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇది ఇంకా చాలా అంటే ఎక్కువ వర్క్ చేయడానికి మనకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా. మరి ఇండిజినియస్ సపోర్ట్ తీసుకుంటే ఎవరండి? మనకి ఇక్కడ డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇలాంటి చిన్న చిన్న ఒక్కోసారి మన ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు, మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఇన్ కంప్యూటర్ టెర్మినాలజీ ఎంపీఈజీ స్టాండ్ ఫర్ ఏంటిదని అడుగుతున్నారు. సో కంప్యూటర్ టెక్నాలజీలో ఎంపీఈజీ అంటే ఏంటి? ఒకటి మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ groups and moving picture electronic groups, moving picture arable groups and moving picture equipment groups. So right answer is moving picture expert group. So MPEG. సో మరి ఇది ఏంటి చూద్దాం. ఎంపీఈజీ అంటే ఏంటి? షేపింగ్ డిజిటల్ మీడియా. ఓకేనా. సో మరి ఎంపీఈజీలో ఏమేమి ఉన్నాయి, ఇంకా టైప్స్ ఏమున్నాయి, ఇంకా ఇవన్నిటి గురించి కూడా మీరు ఏం చేయాలి ఒకసారి చూసుకోవాలి. ఎందుకు అనంటే మరి ఇవి రిమైనింగ్ కరెక్ట్ కాదు అనడానికి రీజన్ ఏంటి, మరి వాటికి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు నేర్చుకుంటే మీకు ఏంటంటే కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు మనం PYQs అనలైజ్ చేస్తే మనకి ఇచ్చిన 4 ఆప్షన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకనే ఖచ్చితంగా మన 4 ఆప్షన్ చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎంపీఈజీ అన్వెయిల్డ్, తర్వాత కొలాబరేటివ్ ఫోర్సెస్, నెక్స్ట్ పాయినరింగ్ ఎవల్యూషన్, ఎఫిషియన్సీ విత్ క్వాలిటీ. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ ఎంపీఈజీ ఫ్యామిలీ తీసుకుంటే ఎంపీఈజీ 1, ఎంపీఈజీ 2, 4, 7 అండ్ ఎంపీఈజీ మార్. సో ఎంపీఈజీ 1 లో ఏముంది మనకి చూసుకోవాలి? MP3 ఫార్మేట్ ఉంది. ఓకేనా.
MP3 ఫార్మాట్ వచ్చింది. నెక్స్ట్ MPEG 2 తీసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ DVD డిజిటల్ టెలివిజన్. MPEG 4 అండ్ వీడియోస్ అండ్ డెలివరింగ్ హై క్వాలిటీ విజువల్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ MPEG 4 తీసుకున్నప్పుడు ఏమొచ్చింది మనకి కంప్యూటర్ అండ్ మొబైల్ డివైజెస్ రావడం జరిగింది. ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్స్. నెక్స్ట్ MPEG 4 మన 4 అయిపోయింది సారీ. 7 తీసుకున్నప్పుడు ఎలా ఉంది ఎఫిషియన్సీ ఆఫ్ కంటెంట్ సెర్చెస్. నెక్స్ట్ MPEG అంటే మిక్స్డ్ రియాలిటీ అండ్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ రిఫరెన్స్ మోడల్ అండ్ స్టీరింగ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఇమ్మర్సివ్ డిజిటల్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ MPEG-DASH. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు ఇంకా అంటే దీని గురించి తీసుకుంటే మనకి ఇక్కడ ల్యాండ్స్కేప్, ఇంకా మనకి ల్యాండ్స్కేప్ తెలుసు కదా. తర్వాత ఇంకా మరి ఇది దేనికి సొల్యూషన్స్ ఇస్తుంది డేటా ఓవర్ ద HTTP అండ్ స్పానింగ్ అక్రాస్ ద సర్వర్స్ అండ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ CDNs. చాలా ఇంపార్టెంట్ CDNs ప్రజెంట్ డేస్ లో కూడా. తర్వాత నెక్స్ట్ అంటే జస్ట్ ఇక్కడ చూసుకోవాలి మనకి అప్డేటెడ్. ఇప్పుడు జియో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు వచ్చేసి మనకి నెట్ స్పీడ్ తీసుకున్నప్పుడు మనకి 1 GB 2 GB 3 GB సిమ్స్ 4 GB 5 GB. ఇప్పుడు 5 GB కూడా రన్ అవుతుంది. సో ఎవ్రీ టైం ఏమవుతుంది అది అప్డేటెడ్ వర్షన్ అనేది రావడం జరుగుతుంది చూసుకోవాలి. నెక్స్ట్ 37 ఏ స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ద సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ చూడండి ద స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ఏం చదువుతుందండి మ్యాపింగ్ లో మళ్ళీ అదేంటి ఎస్పెషల్లీ సీ ఫ్లోర్. సో సీ ఫ్లోర్ మ్యాపింగ్ గురించి చదివే చదువుని దాన్ని ఏమంటారు అని అంటే చూడండి ఓషియోనోగ్రఫీ అంటారా. జనరల్ గా సీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంది ఓషియోనోగ్రఫీ. తర్వాత పాలియోంటాలజీ కాదు, తర్వాత హైడ్రోమెట్రాలజీ కాదు, తర్వాత బాతిమెట్రీ. సో రైట్ ఆన్సర్ ఈజ్ బాతిమెట్రీ. యాక్చువల్లీ మనం ఎవరం ఇది ఇక్కడ హైడ్రోమెట్రాలజీ కానీ లేదా ఓషియోనోగ్రఫీ అనుకుంటాం. ఈవెన్ నేను కూడా, ఎందుకంటే నాకు కూడా ఇది కరెక్ట్ గా ఐడియా లేదు. ఇది ఇక్కడ చదివినప్పుడే నేను కూడా దీని మీద కొంచెం ఎక్కువ చదవడం అయితే జరిగింది. అంటే జస్ట్ అక్కడక్కడ చూస్తూ ఉంటాం కానీ దాని మీద నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సో బట్ ఆఫ్టర్ దిస్ చదివిన తర్వాత అప్పుడు మళ్ళీ నాకు కూడా క్లారిటీ అయితే రావడం జరిగింది. చూసుకోవాలన్నట్టుగా మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెర్మినాలజీ వచ్చింది అని అంటే మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు చదువు అంటే ఏందండి, ఇప్పుడు మనం ఎంత నేర్చుకున్నా ఒక పదానికి అర్థాన్ని నేర్చుకోవడమే కదా. సో ఒక పదానికి ఒక 1 పేజీ మ్యాటర్ ఉంటుంది, 100 పేజెస్ మ్యాటర్ కూడా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్. బాతిమెట్రీ అంటే ఏంది నావిగేటింగ్ ద ఓషన్ డెప్త్. ఓకేనా. సో చూడండి చాలా ఇంపార్టెంట్, అందరూ చూసుకోండి. డెఫినేషన్ తీసుకుంటే ఇది వచ్చేసి ఏంటి మరి, ఇది వచ్చేసి సైన్స్ ఆఫ్ మ్యాపింగ్ అండ్ కంటిన్యూస్ అండ్ డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్స్ అండ్ షెడ్డింగ్ లైట్ ఆన్ ద హిడెన్ వరల్డ్ beneath the water surface. సో చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ జియోస్పాటికల్ బ్లూ ప్రింట్ అండ్ నాటికల్ గార్డియన్స్. సో అందరు కూడా నాటికల్ మైల్స్ అని ఇలా మనం వింటూ ఉంటాం కదా. సో ఇది మనకి స్టడీలో యూజ్ అవుతుంది అన్నట్టుగా. మరి ఇప్పుడు రిమైనింగ్ ఉన్నాయి మనకి, అవి చూసుకుంటే ఏంది ఓషియోనోగ్రఫీ అంటే ఏం స్టడీ చేస్తుంది మనకి ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఓషన్ స్టడీ చేస్తుంది. ఓకేనా. సో మరి ఇదేం స్టడీ చేస్తుంది సైన్స్ ఆఫ్ మ్యాపింగ్. ఓకేనా. డెప్త్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్ అండ్ షెడ్డింగ్ లైట్ ఆన్ ద హిడెన్ వరల్డ్ బెనెత్ అని ఇక్కడ మనకి ఇచ్చారు. మరి ఇక్కడ తీసుకుంటే ఏమి ఇచ్చారు ఓషనోగ్రఫీ అంటే ఏంది ఫిజికల్, కెమికల్, బయాలజికల్ ఆస్పెక్ట్ చదువుతుంది. నెక్స్ట్ పాలియోంటాలజీ అంటే ఏంటి, ఇది దేనికి రిలేటెడ్ గా వస్తుంది పాలియోంటాలజీ. ఓకేనా. ప్రీ హిస్టారిక్ క్రియేచర్స్ ఓకేనా స్పానింగ్ ఫ్రమ్ ద లైక్ డైనోసార్స్ కానీ ఇలాంటి మనం చూసుకుంటాం కదా, మన ఏన్షియంట్ ప్లాంట్స్, తర్వాత మామల్స్, ఫిష్, ఇన్సెక్ట్స్, ఫంగి. సో ఇలా మనకి ఇది కొంచెం బయాలజికల్ రిలేటెడ్ గా వస్తుంది. తర్వాత హైడ్రో అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది వాటర్ గుర్తొస్తుంది. సో హైడ్రోమెట్రాలజీ ఏం స్టడీ చేస్తుంది వాటర్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంది. ఇవి చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఓకే అండి, ఈ రోజుకి మనం ఇవి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.